పార్ట్ 2 చిన్న టాపిక్ ఎక్కువ స్కోర్ చేసేది కూడా పార్ట్ 2నే. లెర్నింగ్, అభ్యసనం అంటే ఏంది, అభ్యసన లక్షణాలు, అభ్యసన యొక్క స్వభావము, అభ్యసన యొక్క రేఖలు, అభ్యసనంలో ఉన్న పీఠభూమి దశలు, అభ్యసన సిద్ధాంతాలు, ప్రధానంగా ప్రవర్తనవాద సిద్ధాంతాలు, అదేవిధంగా అంతర్జు సిద్ధాంతాలు, పరిశీలన సిద్ధాంతాలు, నిర్మాణాత్మక సిద్ధాంతాలు, జ్ఞాన సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల మీద ప్రతి సెషన్లో 3 ప్రశ్నలు మనకు కనపడుతూ ఉన్నాయి. అది ప్రవర్తనవాదంలో మనకు తారండైక్ కావచ్చు, పావ్లోవ్ కావచ్చు, స్కిన్నర్ కావచ్చు. అదేవిధంగా అంతర్దృష్టి మీకు మీ అందరికీ తెలిసిందే గెస్టల్ వాదం. అదేవిధంగా పరిశీలన ఆల్ఫ్రెడ్ బండోరా మోడల్ నమూనా థియరీ, అది కూడా బాగా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. నేను మళ్ళా చెప్తున్నా, సిద్ధాంతాలు చదివినట్టు కాకుండా ప్రీవియస్ పేపర్ దగ్గర పెట్టుకొని ఎగ్జామినర్ ఏ కోణంలో అడుగుతున్నాడు. లోకి వెళ్తే స్మృతి విస్మృతి కంపల్సరీ ప్రశ్న, మెమోరీ ఫర్గెట్ మీద కంపల్సరీ అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా అభ్యసన బదలాయింపుల మీద, రక్షక తంత్రాల మీద, వీటి మీద కూడా మన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి చూస్తూ ఉన్నాం, సంఘర్షణల మీద